హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 61st వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ప్లస్ దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే లెగ్రాంజెస్ ఐడెంటిటీ. ఈ రెండింటిని మనం డీటెయిల్గా చూస్తాం, ఓకేనా? సో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మనము లెగ్రాంజెస్ ఐడెంటిటీ ఏంది అనేది డీటెయిల్గా చూద్దాం, ఓకే? లెగ్రాంజెస్ ఐడెంటిటీలో ఏమంటుందంటే ఇఫ్ L1, M1, N1 and L2, M2, N2 are DCs of two lines, then L1 square plus M1 square plus N1 square into L2 square plus M2 square plus N2 square minus L1 L2 plus M1 M2 plus N1 N2 whole square is equals to M1 N2 minus M2 N1 whole square plus N1 L2 minus N2 L1 whole square plus L1 M2 minus L2 M1 whole square. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం ఏదైతుందో దట్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ రైట్ హ్యాండ్ సైడ్ అని చెప్తున్నాడు, ఓకే? ఇదంతా ఈక్వల్ టు ఇదంతా అని అంటుండు. సో ఎట్లా ఇది ఈక్వల్స్ టు ఇది అని అంటుండ అంటే మనం ప్రూవ్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేస్తున్నాం, ఇదంతా కన్సిడర్ చేస్తున్నాం, ఓకేనా? ఇప్పుడు దీన్ని అంతా తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని సాల్వ్ చేసి నేను రైట్ హ్యాండ్ సైడ్కి ఈక్వల్ చేస్తా. అది ఎట్లనో చూద్దాం, ఓకేనా? చూడండి, నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని సాల్వ్ చేద్దాం. ఎట్లా సాల్వ్ చేద్దాం? ఫస్ట్ నేను ఈ రెండింటిని సాల్వ్ చేస్తాను. ఈ టర్మ్ని ఎట్లా మల్టిప్లై చేసి చూద్దాం. ఎట్లా మల్టిప్లై చేస్తామో L1 square into L2 square L1 square L2 square plus L1 square into M2 square L1 square M2 square plus L1 square into N2 square L1 square N2 square plus M1 square into L2 square M1 square L2 square plus M1 square into M2 square plus M1 square M2 square. నెక్స్ట్ ప్లస్ M1 square into ప్లస్ N2 square అంటే ప్లస్ M1 square N2 square ప్లస్ N1 square into L2 square అంటే N1 square L2 square ప్లస్ N1 square into M2 square అంటే ప్లస్, ఓకే? మిస్ అయిందా? ఎక్కడైనా మిస్ చేసినానా? ఓకే. N1 square M2 square అంటే M1 square N2 square ప్లస్ N1 square N2 square అంటే ప్లస్ N1 square N2 square. ఏం మిస్ చేయలేదు. మైనస్ ఇప్పుడు ఇదంతా ఎక్స్పాండ్ చేయాలి. ఏది? L1 L2 ప్లస్ M1 N2 ప్లస్ N1 N2 హోల్ స్క్వేర్. ఇది ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఈ పర్టికులర్ ఏదైతే టర్మ్ ఉందో అది ఏ ఫామ్లో ఉందంటే ఇదంతా A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏంది? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ 2BC ప్లస్ 2CA. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీన్ని మనము ఇట్లా ఎక్స్పాండ్ చేద్దాం, ఓకే? సో A వచ్చేసి ఏంది? L1 L2, B వచ్చేసి M1 M2, C వచ్చేసి N1 N2. సో సబ్స్టిట్యూట్ చేయండి. A స్క్వేర్ అంటే ఏ వాల్యూ ఎంత? L1 L2. సో L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే ఎంత ఉంది? B ఎంత? M1 M2 ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ C స్క్వేర్, C వాల్యూ ఎంత ఉంది? N1 N2 ప్లస్ N1 స్క్వేర్ N2 స్క్వేర్ ప్లస్ 2AB. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇక్కడ A వాల్యూ B వాల్యూ రాసుకుందాం, మనకి ఈజీ అయిపోతుంది. సో 2AB అంటే ఏమొస్తుంది? 2AB అంటే 2 ఇంటూ L1 L2 ఇంటూ M1 M2. చూడండి, L1 L2 ఇంటూ M1 M2 ప్లస్ 2BC అంటే 2 ఇంటూ M1 M2 ఇంటూ N1 N2. చూడండి, BC అన్నట్టు, సారీ, ఓకే, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసిన. నెక్స్ట్ డన్ ప్లస్ 2CA అంటే 2 ఇంటూ N1 N2 ఇంటూ L1 L2, రైట్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇదంతా రాసేసుకున్నా సేమ్ ఇక్కడ వరకు సేమ్. తర్వాత మైనస్ని మల్టిప్లై చేసినది అన్నిటితోటి. మైనస్ని మల్టిప్లై చేసి అన్నిటికీ మైనస్ వస్తుందా లేదా? అన్ని ప్లస్లోనే అన్ని మైనస్లు అయిపోతాయి. సో ఇప్పుడు చూడండి, L1 స్క్వేర్ L2 స్క్వేర్ మైనస్ L1 స్క్వేర్ L2 స్క్వేర్ క్యాన్సిల్, M1 square M2 square
మైనస్ m1 స్క్వేర్ m2 స్క్వేర్ n1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ మైనస్ n1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ క్యాన్సిల్. సో మిగతాది అంతా నేను ఎట్లా రాస్తున్నానో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ టర్మ్ చూడండి, దీనికి నేను సర్కిల్ పెడుతున్నా l1 స్క్వేర్ m2 స్క్వేర్. ఇప్పుడు నేను ఇంకొక టర్మ్ ఏది రాస్తున్నా అంటే చూడండి l2 స్క్వేర్ m1 స్క్వేర్ ఇది రాసిన. తర్వాత ఏం రాస్తున్నానంటే మైనస్ 2l1 l2 m1 m2 ఇదంతా ఒక దగ్గర రాస్తున్నాను. చూడండి మీకు గుర్తుపెట్టుకోవడానికి ఇట్లా సర్కిల్స్ పెట్టిన. చూడండి l1 స్క్వేర్ m2 స్క్వేర్ ప్లస్ l2 స్క్వేర్ m1 స్క్వేర్ మైనస్ 2l1 m2. నెక్స్ట్ m2 స్క్వేర్ n1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ m2 స్క్వేర్. అయితే నేను ఏమేమి రాసిన ఇప్పుడు చూడండి m1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ ఓకే ప్లస్ m2 స్క్వేర్ n1 స్క్వేర్ ఇక్కడ ఓకే. ఇక్కడ ఒక టర్మ్ మిస్ అయినాం అదే అనుకుంటా, ఒక టర్మ్ మిస్ అయినాం ఇక్కడ. m2 స్క్వేర్ n1 స్క్వేర్ ఒక టర్మ్ మిస్ అయినాం, ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఇక్కడ మధ్యలో మీరు ఎక్కడన్నా నేను రాసిన అనుకుంటా రాయలేదు, సారీ ఎక్స్ట్రీమ్లీ. సో ఇప్పుడు మనము m1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ m2 స్క్వేర్ n1 స్క్వేర్ మైనస్ 2m1 m2 m1 n2 అంత ఒక దగ్గర. నెక్స్ట్ n1 స్క్వేర్ l2 స్క్వేర్ n1 స్క్వేర్ l2 స్క్వేర్ దీనికి నేను స్క్వేర్ పెడుతున్నా n2 స్క్వేర్ l1 స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 2l1 ఇంటూ l1 l2. ఇది ఏంటంటే మీకు ఈజీ గుర్తుండడానికి ఐడెంటిఫై చేయడానికి ఓకేనా. చూడండి n1 l2 స్క్వేర్ ప్లస్ n2 l1 స్క్వేర్ మైనస్ 2m1 m2 ఓకే. ఇక్కడ మళ్ళా తప్పు రాసిన 2n1 n2 l1 l2 ఓకేనా, డన్. ఇప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చూడండి, నేను l1 స్క్వేర్ m2 స్క్వేర్ని l1 m2 హోల్ స్క్వేర్ రాస్తున్నా, రాయచ్చా? ఎస్. మళ్ళీ దీనికి స్క్వేర్ ఓపెన్ చేసి ఇదే అవుతుంది ప్లస్ l2 m1 హోల్ స్క్వేర్ మైనస్ ఈ l1 l2 m1 m2ని l1 m2 l2 m1 అని రాస్తున్నా, ఏముండదు. ఇప్పుడు ఏబిసిడి ఉంది, ఏసీ ఇంటూ బీడీ రాయచ్చా? రాయచ్చు. మళ్ళీ అంతా కలిపితే నీకు ఇదే వస్తుంది సింపుల్గా. ఇక్కడ కూడా l1 l2 m1 m2ని l1 m2 మైనస్ ఇంటూ l2 m1 ప్లస్ దీన్ని కూడా m2 n1 హోల్ స్క్వేర్ ప్లస్ m2 n1 m1 n2 ఓకే. నెక్స్ట్ మైనస్ 2m1 ఇంటూ m2 n1 సేమ్ దీని లెక్కనే. సిమిలర్గా n1 l2 హోల్ స్క్వేర్ ప్లస్ n2 l1 హోల్ స్క్వేర్ మైనస్ 2m1 l2. ఒక్క మిస్టేక్ పోతే ఎన్ని మిస్టేక్స్ అవుతున్నాయి చూడండి, జాగ్రత్తగా ఉండాలి మీరు చేసేటప్పుడు ఓకేనా. n1 l2 ఇంటూ n2 l1. సో ఇక్కడ మీరు మిస్టేక్ చేయొద్దు. ఇక్కడ నేను ఒక టర్మ్ రాకపోవడం వల్ల నాకు ఎంత ప్రాబ్లం అయింది చూడండి, ఒక్క టర్మ్ రాకపోవడం వల్ల. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇది ఏ ఫార్ములా ఉంది చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. సో ఫార్ములా అయింది చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab అంటే మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లెక్క రాసుకోవచ్చా? ఎస్. సో l1 m2 మైనస్ l2 m1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి ఇది కూడా అదే ఫామ్ m1 n2 మైనస్ m2 n1 హోల్ స్క్వేర్ ప్లస్ n1 l2 హోల్ స్క్వేర్ ప్లస్ n2 l1 హోల్ స్క్వేర్ మైనస్ 2n1 l2 ఇంటూ n2 l1. దట్ ఈస్ నథింగ్ బట్ n1 l2 మైనస్ n2 l1 హోల్ స్క్వేర్. సో మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని యూజ్ చేసుకొని రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ తెచ్చినామా లేదా, దట్ మీన్స్ అవి రెండు ఈక్వల్ అని అర్థం. సో క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము లెగ్రాంజెస్ ఐడెంటిటీ గురించి డీటెయిల్గా చదివినాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ థియరమ్ అండ్ ఫార్ములా ఓకే. యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ హ్యావింగ్ డీసీస్ l1 m1 n1 l2 m2 n2 ఈస్ cos theta is equals to l1 l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 n2. డన్. చూడండి ఇప్పుడు దీని యొక్క థియరమ్ స్టేట్మెంట్, ఇఫ్ l1 m1 n1 and l2 m2 m2 are DCs of two lines and theta is angle between them, then cos theta is equals to l1 l2 plus m1 m2 plus n1 n2 అంటుండు. సో ఒక టూ లైన్స్ ఉన్నాయి ఓకే, ఆ టూ లైన్స్ వచ్చేసి ఇవి అనుకోండి ఏబి అండ్ ఏసీ ఓకే. ఏబి లైన్ డీసీస్ వచ్చేసి l1 m1 n1 అనుకోండి, ఈ లైన్ డీసీస్
నెక్స్ట్ ఏసీ లైన్ డీసీస్ వచ్చేసి L1 L2 M2 N2 అనుకోండి. సో వాటి మధ్యలో యాంగిల్ ఎంత అనుకున్న టీటా. అప్పుడు ఏమవుతుంది cos θ = L1 L2 + M1 M2 + N1 N2 అని అంటాడు. సో ఇప్పుడు మనం ఎట్లా ప్రూవ్ చేస్తాం. సో ఈ టీటా కనుక్కోవాలి. అయితే ఏంటంటే ఈ మొత్తం చాప్టర్లో మనం ప్రూఫ్స్ చేసేటప్పుడు మనం ఏం కన్సిడర్ చేస్తామంటే, మీకు నా ఫస్ట్ వీడియోలో చెప్పిన, మీకు ఒకవేళ మీరు చూసుంటే మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా లైన్స్ మనకి ఇట్లా ఉన్నాయనుకోండి, నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఉన్నాయనుకోండి, వాటికి మనం డీసీస్ కనుక్కోవాలన్నా డిఆర్స్ కనుక్కోవాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ మనం ఏం చేస్తామంటే, సపోజ్ ఇప్పుడు ఏబీ లైన్ ఉంది. ఓకే, ఏబీ లైన్కి ప్యారలల్గా నేను ఒక లైన్ తీసుకుంటా. ఓకే, ఆ లైనే ఇది అనుకుందాం. ఓకే, ఆ తీసుకున్న ప్యారలల్ లైన్ ఎట్లుండాలంటే ఆరిజిన్ నుంచి పాస్ కావాలి. ఓకేనా? ఓకే, తీసుకున్న లైన్ ప్యారలల్గా ఉండాలి, ఆరిజిన్ నుంచి పాస్ కావాలి. సిమిలర్గా నేను ఏసీకి ప్యారలల్గా ఒక లైన్ తీసుకున్నా. ఓకే, ఆ లైన్ కూడా ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. అండ్ చూడండి, ఈ 2 లైన్స్ మధ్యలో ఏదైతే యాంగిల్ ఉంటుందో ఈ 2 లైన్స్ మధ్యలో కూడా అదే యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే ఈ లైన్ దీనికి ప్యారలల్, ఈ లైన్ దీనికి ప్యారలల్. దట్ మీన్స్ ఈ రెండింటి మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుందో ఈ రెండింటి మధ్యలో కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఎందుకు అట్లా తీసుకున్నామంటే, మనకి డీసీస్ డిఆర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పాసింగ్ త్రూ ఆరిజిన్ ఉన్న లైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. డ్రా ఓపీ అండ్ ఓక్యూ ప్యారలల్ టు ఏబీ అండ్ సిడి. మనం అదే చేసినాం. చూడండి, ఇది ఏబీ, నేను ఏసీ అని తీసుకున్నాం, వాడు సిడి తీసుకోండు. ఏబీ ఏసీకి ప్యారలల్గా 2 లైన్స్ గీయండి. సో ఇవి ఓపీ ఓక్యూ, బి గివెన్ లైన్స్ రెస్పెక్టివ్లీ యాంగిల్ పిఓక్యూ. చూడండి, పిఓక్యూ ఎంత టీటా అని చెప్పినా, టీటా. డన్. డీసీస్ ఆఫ్ ఓపీఆర్ L1 M1 N1. ఇప్పుడు ఈ లైన్కి ఇది ప్యారలల్ ఉంది కాబట్టి దీనికి ఏం డీసీస్ ఉంటాయో దీనికి కూడా అవే డీసీస్ ఉంటాయి. ఓకేనా? ఎందుకు తీసుకున్నాం అంటే సాల్వింగ్ పర్పస్ కోసమే ఇట్లా మనం సపరేట్గా లైన్ తీసుకున్నాం, ప్యారలల్ లైన్. సిమిలర్గా ఏసీకి ఏవైతే డీసీస్ ఉంటాయో ఓక్యూకి కూడా అవే డీసీస్ ఉంటాయి. చూడండి, డీసీస్ ఆఫ్ ఓపీఆర్ L1, M1, N1. ఓపీ లెంత్ వచ్చేసి ఎంత తీసుకుంటున్నాం అంటే 1 తీసుకుంటున్నాం. ఓకే, ఈ ఓపీకి మధ్య లెంత్ 1. సిమిలర్గా డీసీస్ ఆఫ్ ఓక్యూఆర్ L2 M2 N2. ఓక్యూ డీసీస్ వచ్చేసి L2 M2 N2. ఓక్యూ వాల్యూ వచ్చేసి 1 అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ పీ పాయింట్ L1, N1, N1. క్యూ పాయింట్ L2, M2, N2. ఎందుకు చెప్పండి ఈ 2 పాయింట్స్ ఇట్లా తీసేసుకున్నా? మీరు వచ్చేసి ఓపీకి డీసీసీ అన్నారు, ఓక్యూకి డీసీసీ అన్నారు. కానీ మీరు పాయింట్ పీ పాయింట్ క్యూ ఇది L1 M1 N1 L2 M2 N2 ఎట్లా తీసుకున్నారంటే సింపుల్ లాజిక్. ఇప్పుడు మీరు చూడండి, మనము డిఆర్స్ ఎట్లా కనుక్కుంటాం చెప్పండి. డిఆర్స్ 2 పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. ఏమేంటివి? ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఇప్పుడు డిఆర్ చెప్పండి. x2 - x1 y2 - y1. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి 2 పాయింట్స్ ఉన్నాయా? 2 పాయింట్స్ ఉన్నప్పుడు మనం డీసీస్ ఎట్లా కనుక్కుంటాం? సింపుల్గా x2 - x1/r, y2 - y1/r, z2 - z1/r. సో ఇప్పుడు ఓపీకి నేను డీసీస్ కనుక్కోవాలనుకుంటున్నాను. నా దగ్గర ఏముంది? ఓ అనే పాయింట్ ఉంది, పి అనే పాయింట్ ఉంది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసిన ఓ అంటే ఆరిజిన్ కాబట్టి x2 అంటే ఎంత ఉంది? L1 - 0/r వాల్యూ ఎంత? r అంటే ఏంది? ఓకి పీకి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? 1, ఇప్పుడు y2 అంటే ఎంత? M1 - 0/1, N1 - 0/1. సో మనకి డీసీస్ వచ్చేసి L1 M1 N1, పాయింట్ పి వచ్చేసి కూడా L1 M1 N1. చూడండి, ఇప్పుడు ఈ 2 పాయింట్స్ అనుకొని మనం డీసీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి డీసీస్ కూడా L1 M1 N1 వస్తున్నాయి. ఓకే, సో పీ పాయింట్ వచ్చేసి L1 M1 N1, క్యూ పాయింట్ వచ్చేసి L2 M2 N2. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే PQ క్యాలిక్యులేట్ చేస్తాను. PQ అంటే ఏంది? పీకి క్యూకి మధ్యలో డిస్టెన్స్. సో PQ = √x1 y1 z1 x2 y2 z2. సో √x2 - x1 అంటే L2 - L1 whole square ప్లస్ y2 - y1 M2 - M1 whole square ప్లస్ z2 - z1 whole square N2 - N1 whole square. సో PQ = ఇదంతా. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. PQ² = √L2 - L1 whole square
ప్లస్ m2 మైనస్ m1 హోల్ స్క్వేర్ ప్లస్ n2 మైనస్ n1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ pq స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఇది ఏ ఫార్మాట్లో ఉంది a మైనస్ b హోల్ స్క్వేర్ సో l2 మైనస్ l1 హోల్ స్క్వేర్ అంటే l2 స్క్వేర్ ప్లస్ l1 స్క్వేర్ మైనస్ 2l1 l2 ప్లస్ ఇది కూడా అంతే m2 మైనస్ m1 హోల్ స్క్వేర్ అంటే m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ మైనస్ 2m1 m2 ప్లస్ n2 మైనస్ n1 హోల్ స్క్వేర్ అంటే n1 స్క్వేర్ ప్లస్ n2 స్క్వేర్ మైనస్ 2n1 n2 pq స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏం చేస్తున్నా అంటే l1 స్క్వేర్ని m1 స్క్వేర్ని n1 స్క్వేర్ని ఒక దగ్గర l2 స్క్వేర్ని m2 స్క్వేర్ని n2 స్క్వేర్ని ఒక దగ్గర మైనస్ 2l1 l2 మైనస్ 2m1 m2 మైనస్ 2n1 n2 ఒక దగ్గర సో pq స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు l1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ప్లస్ n1 స్క్వేర్ అంటే మనం ఒక ఇంపార్టెంట్ బిట్ రాసుకున్నాం l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఎంత 1 సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 1 వస్తుంది సిమిలర్గా l2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ ప్లస్ n2 స్క్వేర్ అంటే 1 మైనస్ 2 ఆఫ్ చూడండి ఇందులోకి ఎంచి నేను 2 కామన్ తీసిన మైనస్ 2 కామన్ తీస్తే l1 l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 n2 సో pq స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 2 మైనస్ 2 ఆఫ్ l1 l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 n2 సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో కొసైన్ రూల్ అని ఉంటుంది ఆ కొసైన్ రూల్ని బేస్ చేసుకుని నేను కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ ఓక్యూ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వేర్ బై 2 ఇంటూ ఓపీ ఇంటూ ఓక్యూ ఇది వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన సో మీకు డౌట్ వస్తుంది ఓపీ వాల్యూ ఎంత అంటే ఓపీ డిస్టెన్స్ ఎంత ఓపీ ఆర్ వాల్యూ 1 ఓక్యూ ఎంత 1 సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఓపీ ప్లస్ ఓపీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 ప్లస్ ఓక్యూ స్క్వేర్ అంటే 1 మైనస్ పీక్యూ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి 2 మైనస్ ఇదంతా సో 2 మైనస్ 2 ఆఫ్ l1 l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 n2 బై 2 ఇంటూ ఓపీ ఇంటూ ఓక్యూ 2 ఇంటూ ఓపీ అంటే 1 ఓక్యూ అంటే 1 సో 2 ఇంటూ 1 ఇంటూ 1 కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 2 ప్లస్ 2 ఆఫ్ l1 l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 n2 బై 2 సో 2 మైనస్ 2 ఎగిరిపోయింది తర్వాత ఏం వెలిగింది 2 ఆఫ్ l1 l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 n2 ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు l1 l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 n2 ఈజ్ ఈక్వల్స్ టు సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు అది సో ఇక్కడ మెయిన్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా లైన్స్ అనేటివి ఎప్పుడు మనకి ఆరిజిన్ని టచ్ కావు సో మనం ఏం చేయాలి మనం ఏవైతే లైన్స్ తీసుకుంటామో వాటికి ప్యారలల్గా లైన్స్ తీసుకోవాలి ఆ ప్యారలల్గా తీసుకున్న లైన్స్ ఆరిజిన్ నుంచి పాస్ కావాలి సో ఏ ప్రూఫ్ అయినా మ్యాక్సిమం మనము ఇదే మెథడ్ ఫాలో అవుతాం సో క్లియర్గా అర్థమైంది ఎక్కడి వరకు సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము మనము కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు l1 l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 n2 వరకు చేసినాం సో ఇప్పుడు ఏంటంటే నేను కాస్ థీటా నుంచి సైన్ థీటా కనుక్కోవాలనుకుంటున్నా ఎట్లా కనుక్కుంటా మనకి ఆల్రెడీ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1 తెలుసు ఏంది అది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 సో సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ కాస్ స్క్వేర్ థీటా అటు పంపిస్తే 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అటు వెళ్తే మైనస్ కాస్ స్క్వేర్ థీటా సో సైన్ ఈ స్క్వేర్ నెట్ పంపిస్తే ఏమవుతుంది రూట్ అవుతుంది సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ కాస్ థీటా అంటే ఏంది l1 l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 m2 హోల్ స్క్వేర్ ఓకే సో ఇది ఇట్లా పెట్టుకోండి మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేసిన లెగ్రేంజ్ ఐడెంటిటీ గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం ఓకే లెగ్రేంజ్ ఐడెంటిటీ ఏంది l1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ప్లస్ n1 స్క్వేర్ ఇంటూ l2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ ప్లస్ n2 స్క్వేర్ మైనస్ l1 l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 n2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు m1 ఇంటూ మైనస్ m1 ఇంటూ మైనస్ m2 n1 హోల్ స్క్వేర్ ప్లస్ l1 ఇంటూ మైనస్ l2 n1 హోల్ స్క్వేర్ ప్లస్ l1 m2 మైనస్ l2 m1 హోల్ స్క్వేర్ సో ఇక్కడ మీరు గమనించినట్టయితే l1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ప్లస్ n1 స్క్వేర్ ఎంత మనం ఇందాక డిస్కస్ చేసినట్టు l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఎంత మనకి వాల్యూ 1 సో ఇది 1 అయిపోతుంది ఇది కూడా 1 అయిపోతుంది సో 1 ఇంటూ 1 మిగతాదంతా ఏదైతుందో అది రాసేస్తున్నాం సో ఇక్కడ మీరు గమనించినట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి 1 ఇంటూ 1 ఎంత 1 అయిపోతుంది 1 మైనస్ l1 l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 ఇంటూ హోల్ స్క్వేర్ ఇక్కడ ఏముంది చూడండి 1 మైనస్ l1 l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 ఇంటూ హోల్ స్క్వేర్ ఉందా లేదా సో దీని ప్లేస్లో నేను ఇది మొత్తం రాయొచ్చు కదా ఎస్ m1 ఇంటూ మైనస్ m2 n1 హోల్ స్క్వేర్ ప్లస్ l1 ఇంటూ మైనస్ l2 n1 హోల్ స్క్వేర్ ప్లస్ l1 m2 మైనస్ l2 m1 హోల్ స్క్వేర్ సో దీని ప్లేస్లో అంటే ఇక్కడ నేను ఇది పెడుతున్నాను చూడండి సో sin theta is equals to under root m1 into minus m2 n1 whole square plus l1 into minus l2 n1 whole square plus l1 m2 minus l2 m1 whole square. సో నాకు sin theta వాల్యూ వచ్చింది cos theta వాల్యూ వచ్చింది ఓరంటే tan theta వాల్యూ అడిగితే సింపుల్గా tan theta is nothing but sin theta by cos theta. సో నాట్ ఏ బిగ్ డీల్. తర్వాత రెండు ఇంపార్టెంట్ కేసెస్ చూడాలి ఏంటంటే ఒకవేళ
మనం తీసుకున్న 2 లైన్స్ పర్పెండిక్యులర్ అనుకోండి. ఓకే, ఇట్లా ఒక లైన్ తీసుకున్నా, ఇట్లా ఒక లైన్ తీసుకున్నా, వాటి మధ్యలో యాంగిల్ ఎంత అవుతుంది అప్పుడు 90 degrees. సో ఒకవేళ 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే అప్పుడు కండిషన్ ఏంటంటే టీటా 90 కదా. సో సింపుల్గా నేను కాస్ టీటా ఫార్ములాలో టీటా ప్లేస్లో 90 పెట్టుకుంటున్నా. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు L1L2 ప్లస్ M1M2 ప్లస్ N1N2. కాస్ ఆఫ్ టీటా ప్లేస్లో 90, కాస్ 90 ఈజ్ ఈక్వల్స్ టు L1L2 ప్లస్ M1M2 ప్లస్ N1N2. L1N2 ప్లస్ M1M2 ప్లస్ N1N2 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 90 వాల్యూ 0. సో దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ 2 పర్పెండిక్యులర్ లైన్స్. ఓకే, 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటే ఇది. ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అప్పుడేంది, దెన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees. 2 లైన్స్ ప్యారలల్ ఉన్నాయనుకోండి, వాటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది చెప్పండి. ఇదొక యాంగిల్, ఇదొక లైన్, ఇదొక లైన్, వాటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, ఏం లేదు, అంటే 0 degrees అని అర్థం. ఓకేనా. సో ఇప్పుడు టీటా 0 degrees యాక్చువల్గా కాస్ టీటాలో పెట్టుకోవచ్చు కదా. అంటే కాస్ టీటాలో పెట్టుకుంటే మనకి కండిషన్ అనేది రాదు. ఓకే, కాస్ టీటాలో పెట్టుకుంటే కాస్ 0 1 వస్తుంది. సో L1L2 ప్లస్ M1M2 ప్లస్ N1N2 ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్ ఈజ్ ఆల్సో కండిషన్. కానీ మనకి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చిందంటే సైన్ టీటా టర్మ్స్లో కండిషన్ ఇచ్చింది. చూద్దాం. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా M1N2 మైనస్ M2N1 హోల్ స్క్వేర్ ప్లస్ L1N2 మైనస్ L2N1 హోల్ స్క్వేర్ ప్లస్ L1M2 మైనస్ L2M1 హోల్ స్క్వేర్. డన్. ఇప్పుడు సైన్ 0 కదా, టీటా ప్లస్లో 0. సో సైన్ 0 0నే కదా. సో 0 నేను ఏం చేసిన అంటే స్క్వేర్ రూట్ ఎగరగొట్టడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసిన. అందుకే 0 స్క్వేర్ అండర్ రూట్ M1N2 మైనస్ M2N1 హోల్ స్క్వేర్ ప్లస్ L1N2 మైనస్ L2N1 హోల్ స్క్వేర్ ప్లస్ L1M2 మైనస్ L2M1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇది ఎగిరిపోయింది. 0 స్క్వేర్ ఎంత 0. 0 ఇది ఈక్వల్స్ టు M1N2 మైనస్ M2N1 హోల్ స్క్వేర్ ప్లస్ L1N2 మైనస్ L2N1 హోల్ స్క్వేర్ ప్లస్ L1M2 మైనస్ L2M1 హోల్ స్క్వేర్. అయితే ఇక్కడనే మీకు ఇది ఎట్లా వచ్చింది, ఇది ఎట్లా వచ్చింది, ఇది ఎట్లా వచ్చింది అంటే అన్ని స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయా లేదా. ఇప్పుడు 3 స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 0 ఉంది. చూద్దాం. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 0 ఉంది అనుకుందాం. ఎప్పుడైతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0? సింపుల్. ఏ స్క్వేర్ ఈ బీ స్క్వేర్ నటు పంపి మైనస్ బీ స్క్వేర్. సో ఎప్పుడైతే ఏ స్క్వేర్ వాల్యూ మైనస్ బీ స్క్వేర్ అవుతుందో అప్పుడు 0 అవుతుంది. కావాలంటే చెక్ చేయండి, ఈ మీద దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది మైనస్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అవునా కదా. అట్లనే ఇక్కడ చూడండి, ఇవన్నీ 0 కావాలి, ఇవన్నీ 0 కావాలి. ఎట్లా అయితే చెప్పండి. ఇప్పుడు M1N2 ఈజ్ ఈక్వల్స్ టు M2N1 చేసిన అనుకో, ఈ రెండు ఈక్వల్ అయినాయి అనుకో, రెండింటిని మైనస్ చేయండి. ఇప్పుడు M1N2 M2N1 రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి. చెప్పిన కదా, చూడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బీ స్క్వేర్ అయింది అనుకోండి, మైనస్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 0 ఎట్లా అయింది. అట్లనే చూడండి, M1N2 మైనస్ M2N1 ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే M1N2 రెండు 0 వేసేసుకోవాలి, దీన్ని మైనస్ M2N1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సిమిలర్గా దీన్ని కూడా 0 చేసుకోవాలి, దీన్ని కూడా 0 చేసుకోవాలి. ఇవన్నీ 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ చేస్తేనే మనకి 0 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది 0 కావాలి, ఇది 0 కావాలి, ఇది 0 కావాలి. సో ఫస్ట్ దాన్ని 0 తీసుకుంటే నాకు ఏమొచ్చింది, M1N2 మైనస్ M2N1 కదా. M1M2 అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, M2N1. సో M1N2 ఈజ్ ఈక్వల్స్ టు M2N1. సిమిలర్గా దీన్ని 0 చేయాలంటే ఏం చేయాలి, లోపల దాన్ని 0 చేయాలి. L1N2 మైనస్ L2N1 ఈజ్ ఈక్వల్స్ టు 0. L2N1 అటు పంపించండి. L1N2 ఈజ్ ఈక్వల్స్ టు L2N1. సిమిలర్గా L1M2 ఈజ్ ఈక్వల్స్ టు L2M1. క్రిస్ క్రాస్ చేస్తే మీకు ఏమొచ్చింది, M1/N2 ఈజ్ ఈక్వల్స్ టు N1/N2, L1/L2 ఈజ్ ఈక్వల్స్ టు N1/N2, L1/L2 ఈజ్ ఈక్వల్ టు M1/M2. సో మొత్తం మీరు సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే L1/L2 ఈజ్ ఈక్వల్స్ టు M1/M2 ఈజ్ ఈక్వల్స్ టు N1/N2. సో this is the condition for parallel lines, this is condition for perpendicular lines. ఒక 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయన్నాడు, ఈ కండిషన్ పెట్టుకోవచ్చు. ఒక 2 లైన్స్ ప్యారలల్ ఉన్నాడు, ఈ కండిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కన్ఫ్యూజ్ కానీ అవసరం ఏం లేదు మీకు. ఇవి ఎట్లా ఈక్వల్ అయినాయి అంటే సింపుల్గా దీన్ని 0 చేసుకోవాలి, దీన్ని 0 చేసుకోవాలి, దీన్ని 0 చేసుకోవాలి. చేసుకున్నాం చూడండి. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియో మనం కొంచెం యూజ్ అవుతుంది, తెలుసు కదా ఏం చేయాలో. రైట్.